విషయం గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చుని దొంగ పట్టాలు తయారు చేశాడు. ఆ రోజున మేము వెళ్ళి మొత్తం చూసాం. రోడ్డు మీద పట్టాలు ఇస్తే తప్పండి అంటాడు. రోడ్డు మీద పట్టాలు ఇస్తే వస్తాయి, దాంట్లో హద్దులు ఉండవు, దాంట్లో ఎక్కడ ఏరియా మెన్షన్ చేయడం ఆర్ఎస్ఆర్లో ఉండదు. స్ట్రీట్ ఫీల్డ్ అంట. నేను ఎప్పుడు ఇలా స్ట్రీట్ ఫీల్డ్ అనేది ఆర్ఎస్ఆర్లో ఎప్పుడు ఉండదు. రోడ్డు మార్జిన్లో ఇళ్ల పట్టాలు ఇస్తే తప్పేంటనే వ్యక్తి బందర్లో ఒక ఆయన ఏమన్నారో నాకే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్తాం. ఇవాళ వాళ్ళ కొడుకుని అందరూ ఎక్కించాలని ఎత్తుగళ్ళని చేస్తా ఉన్నాడు. గంజాయి బ్యాచ్లు తయారు చేస్తా ఉన్నాడు మన మీద. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇవాళ ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామాలు వెళ్ళి చెప్తా ఉన్నాంట, జన సైనికులు అంటే నాకు ఇది ఇబ్బంది లేదు, వాళ్ళు నేను స్నేహితులు అని చెప్తా ఉన్నట. అతను జన సైనికులు స్నేహితులని నేను అడుగుతా ఉన్నా. కళ్ళబల్లి మాటలు చెప్తాడు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడతాడు. రాత్రులు నీళ్ళలో కూర్చుంటాడు. ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీకి మీరు ఎవరో మిమ్మల్ని ఉంచరని చెప్పి వాళ్ళ దగ్గర చెప్తాడు. క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఇన్ని దొంగ నాటకాలు ఆడే వ్యక్తిని మనం ఎక్కడో చూడాలి. మనం చూసాం. ఆయన ఎంపీగా ఉంటే బందర్లో వచ్చి ఏ కార్యక్రమం చేయడానికి వీల్లేదని చెప్పి ఒక హుకుం జారీ చేశాడు. ఆయన ఒక బరేల్ గ్రౌండ్కి ముస్లిం సోదరులు అడిగితే దానికి చూస్తాక రమ్మని అడిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక 3 బెత్తులున్న వ్యక్తితో, జానా బెత్తులున్న వ్యక్తితో తీసుకెళ్లి ఆయన అవమానపరిచే కార్యక్రమం చేశాడు. ఇవాళ దాని మీద ఆ రోజున సైలెంట్గా ఉన్నా ఇవాళ ఒక సింహం ఒక అడుగు వెనకేస్తుందేమో, 10 అడుగులు ముందేసి పంజా కొడితే ఎలా ఉంటుందో ఇవాళ ఆ దెబ్బ ఇవాళ పేరుని చూడబోతా ఉన్నాడు. ఇవాళ మరి జరుగుతున్నటువంటి విషయం బందర్ మొత్తం కూడా అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వలసలు వచ్చి ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మాయ మాటలు చెప్పే వ్యక్తులకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మళ్ళీ ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలశౌరి గారు గుర్తు నాకు వినపట్ల. గ్లాసు గుర్తుకి ఒక ఓటు. గ్లాసు గుర్తు ఏ నెంబర్లో ఉంటుంది? 6 అని తెలుసు కదా. కొడితే కొట్టాలిరా, 6 కొట్టి బద్దలు కొట్టాలి. వైసీపీ బద్దలు కొట్టాలి. అదేవిధంగా 2 అంటే ఏంటి? 2 అంటే విక్టరీ. విక్టరీ 2వ నెంబర్లో సైకిల్ ఉంటుంది. సైకిల్ మీద కొట్టి విక్టరీ కొట్టాలి. మరొకసారి మీరు అందరూ కూడా రేపు వచ్చాక మళ్ళీ మేము అన్ని విషయాలు మాట్లాడుకుందాం. డ్వాక్రా సంఘాలకు కూడా గతంలో 2 లక్షల రూపాయలు మాత్రమే మీకు పావలా వడ్డీ ఉండేది. మన ప్రభుత్వం వస్తే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఇలాంటివి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇచ్చేసినప్పుడు ఇంత రాత్రి సమయంలో కూడా మీరు చూపించినటువంటి స్వాగతానికి మీ అందరికీ కూడా మొట్టమొదటిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. వీళ్ళకి అసలు ప్రభుత్వం అంటే ఏంటి, ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి, అలాగే ఇక్కడ ఒక శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసినటువంటి ఈయన బాధ్యత ఏంటి, ఏమీ అవగాహన లేనటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక అవకాశం వచ్చే ముఖ్యమంత్రి అయితే భావి తరాల వాళ్ళకి ఒక సంపదను సృష్టిస్తారు. కానీ ఇక్కడేమో పేరు నాని గారేమో వాళ్ళ కొడుకు సంపద సృష్టించుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ ఆయన కుటుంబానికి సంపద సృష్టించుకుంటున్నారు. అది తప్పితే మధ్యలో ఉన్నటువంటి ప్రజానికానికి, పేద ప్రజానికానికి ఎవరిని గురించి పట్టించుకున్నటువంటి పాపన ఈ ప్రభుత్వం చూడట్లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనది ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది. మనకి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక రాజధాని ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకున్నటువంటి అమరావతి రాజధాని కాదు, నాకు వైజాగ్లో బ్రహ్మాండంగా నేను రాజధాని కడతానని చెప్పేసి రాజధాని తీసేశాడు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికం మొత్తానికి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని కట్టి ఉన్నట్టయితే, చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినది కంప్లీట్ చేసినట్లయితే డెఫినెట్గా చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒక వైజాగ్లో పెడతానన్నాడు. పోనీ వైజాగ్లో ఏమన్నా ఒక ఇటుక బిళ్ళ పెట్టాడంటే కట్టాడు, ఒకే ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలుసా? సముద్రపు ఒడ్డున
ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండను మొత్తం బోడుగొండ గుట్టేసి అది అడ్డం ఉంది వ్యూకి సముద్రానికి అని చెప్పేసి తీసేసి ఆయన ఒక్కడే 500 కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఈయన మాట్లాడతాడు క్లాస్ వారు లేకపోతే రిచ్ పీపుల్, పేదవాళ్ళు, నేను పేదవాళ్ళ తరపున ఉన్నాడు అంటాడు. నేను అడుగుతున్న జగన్ గారిని, నువ్వు పేద పక్షాన ఉంటే ఒక్కడవే 500 కోట్ల రూపాయలతోటి వైజాగ్లో ఇల్లు కట్టుకొని ఈ మచిలీపట్నంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళకి ఏం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని? ఇదేనా నువ్వు క్లాస్ వార్ అని ఒక స్టైల్గా మాట్లాడతావు? ఇదేనా నీ క్లాస్ వార్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు మరి గత 5 సంవత్సరాల నుంచి నా బాధ్యత ఏదో నేను పర్ఫెక్ట్గా నెరవేర్చానని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మచిలీపట్నం బందరు పోర్టు నిర్మాణం అనేది గత దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉంది. మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి 4,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు బందర్లో పోర్టు శరవేగంగా నడుస్తూ ఉందంటే అది మీ పార్లమెంటు యొక్క సభ్యుడి పాత్ర అందులో ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, ఈ మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పేరు నాని గారు నేను పోర్టు కట్టాను, నేను పోర్టు తెచ్చాను అంటాడు. ఈయనేమో పోర్టు తెచ్చాడు, వీళ్ళ తాత ఏమో సముద్రాన్ని కట్టాడు. తెలుసు కదా మీ అందరికీ, వీళ్ళ తాత సముద్రాన్ని తెస్తే ఈయనేమో పోర్టు కట్టాడు అని. అదే వీళ్ళ తాతకు మనోడికి ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్. మీరు వీళ్ళ తాత సముద్రం తెచ్చాడంటంలో ఎంత నిజం ఉందో ఈయన పోర్టు తెచ్చాడంటంలో కూడా అంత నిజం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, పొరపాటున ఆయన గెలిచాడంటే మీకు ఈ కథ చెబుతాడు, మా తాత ఏమో సముద్రాన్ని తెచ్చాడు, నేనేమో పోర్టు తెచ్చానని చెబుతాడు. అందుకని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా ఒక నిశ్శబ్ద విప్లవంతో పాటు బహిరంగంగా అందరూ మహిళా సోదరిమణులు మరి అలాగే బ్రదర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటే ఈ పేరునానే రాజకీయంగా భూస్థాపితం చేయటానికి మచిలీపట్నం ప్రజలు రెడీ అయ్యారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, మరి మంత్రులుగా ఉంటారు, కానీ మనిషికి అంతంత అహంకారం పనికిరాదు. అది మానవ జీవితంలో గుర్తుపెట్టుకోండి. రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి గొప్ప వ్యక్తులు ఓడిపోయారు, చిరంజీవి లాంటి వాళ్ళు ఓడిపోయారు. బోడి నువ్వేందా పేరు నాని అని చెప్పేసి సందర్భంగా ఆయనకు తెలుస్తా ఉన్నాను. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మనకి చేతనైతే మంచి చేయాలి, చేత కాకపోతే ఇంట్లో ఉండాలి, అంతేగాని ప్రజలు వేధించకూడదని సందర్భంగా మీకు ఇతనికి హెచ్చరిస్తూ ఉన్నాను. మొన్న ఈ మధ్య వాళ్ళ కొడుకు కొంతమందితో కలిసి ప్రచారం చేస్తూ ఉంటుంటే మన జన సైన్యానికి సంబంధించిన ఒక మహేష్ అనేటువంటి వ్యక్తి, కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి పోతూ మధ్యలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పూల కొండీలు పగలగొట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ మొత్తాన్ని కొట్టి తాలిబొట్టు తాడు చీల్చి తర్వాత నానాకి ఇబ్బందులు పెట్టి వాళ్ళ కొడుకును కొట్టి మనం పోలీస్ స్టేషన్కి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మొట్టమొదటిసారిగా ఈ మచిలీపట్నంలో వైసీపీ నాయకుల మీద 307 కట్టించినటువంటి ఘనత మన కార్యకర్త ఉందని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. చట్టం దృష్టిలో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి. అమృత్ 2 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాననే విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అదే రకంగా పోర్టు అభివృద్ధి కాగానే, పోర్టు రెడీ కాగానే పక్కన ఉన్నటువంటి దాదాపు 3,000 నుంచి 5,000 సాల్ట్ ల్యాండ్స్లో ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లు ఇక్కడికి తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి నాకు చేతనైనంత వరకు, అలాగే రవీంద్ర గారికి మాకు చేతనైనంత వరకు ఒక ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మీ ఇద్దరం కలిసి కలుగు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక 3 రోజుల టైం మాత్రమే ఉంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని మీరు నెరవేర్చాలి.
ఆయన గురించి మీకు తెలుసు, ఒక పెద్ద ఫిల్మ్ స్టార్. అన్నీ వదిలిపెట్టుకొని సొంత డబ్బులు కౌలు రైతులకు ఇచ్చి ఈరోజు ప్రజాసేవ చేయాలని చెప్పేసి వచ్చారు. మరి ఒక పక్క అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పైన బీజేపీ వాళ్ళ యొక్క సహకారం మనకుంది. ఇవన్నీ కలిసి మచిలీపట్నాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే 5 సంవత్సరాల్లో 5,000 ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్మానం చేశారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి మచిలీపట్నానికి ఎన్ని ఇళ్ళు అయితే రావాలో ఒక పార్లమెంటు సభ్యుడిగా అన్ని ఇళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి నిర్మించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ చివరిగా ఒకటే చెప్తా ఉన్నాను. మీరు ఇప్పటిదాకా కష్టపడింది ఒక ఎత్తు అయితే, కరెక్ట్గా ఓటు తీసుకుపోయి డబ్బాలో వేపించడం అనేది ఒక ఎత్తు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ పేర్నాని ఒక చిల్లర పని చేశాడు. బాలశౌరి అనేటువంటి వ్యక్తి ఇంకొకరిని ఎత్తుక్కొచ్చి మరి ఇంకొకరి చేత నామినేషన్ వేయించాడు. ఆ నామినేషన్లో కూడా ఏదో పెన్ స్టాండ్ పెట్టించాడంట. అవన్నీ ఫోటోలు, వీళ్ళ పిఏలు, వీళ్ళ లాయర్లు అన్నీ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉంటే అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి. ఎలాంటి దుర్మార్గానికి ఇతనే అడుగుతాడో మీ అందరికి కూడా అర్థం చేసుకోమని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. యుద్ధం అంటే డైరెక్ట్గా ఫైట్ చేస్తే దాన్ని యుద్ధం అంటారు, కానీ వెనక నుంచి వచ్చేసి ఈ చిల్లరి పనులు చేయటం దాన్ని యుద్ధం అనరు అనేటువంటి విషయాన్ని కూడా నేను హెచ్చరిస్తూ, మీరు విఘ్నతతోటి మీరు ఓటు వేయటమే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళందరి చేత కూడా ఓటు వేయించాలని చెప్పేసి మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. మొదటి ఓటు ఎంపీ ఓటు నేను పవన్ కళ్యాణ్ గారి బీ ఫారంతో పోటీ చేస్తున్నటువంటి మచిలీపట్నం పార్లమెంటుకి లోక్సభ అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా నా యొక్క గుర్తు గాజు గ్లాస్ గుర్తు. నెంబర్ 6 గాజు గ్లాస్ గుర్తు. నెంబర్ 6 తెలుసు కదా, ఇందాక రవీంద్ర గారు కూడా చెప్పారు. మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఒక సూపర్ సాంగ్ ఉంటుంది. అందులో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అనేటువంటి పాట. అదే మాట పవన్ కళ్యాణ్ నోటి ద్వారా కూడా చెప్పారు, కొడితే కొట్టాలి 6 కొట్టాలి అని చెప్పేసి. నెంబర్ 6 గాజు గ్లాసు, నెంబర్ 6 గాజు గ్లాసు, నెంబర్ 6 గాజు గ్లాసు. మీరు వేయటంతో పాటు పెద్దోళ్ళ చేత కూడా ఓటు వేయించాలి. అదే రకంగా రెండో ఓటు విక్టరీ. నెంబర్ 2 విక్టరీ, తెలుగుదేశం ఎప్పుడు చూపించేటువంటి విక్టరీ. నెంబర్ 2 సైకిల్. 2 ఓట్లు మీరు పర్ఫెక్ట్గా వేసి ఇంట్లో పెద్దల వాళ్ళ చేత కూడా వేపించి ఓట్లన్నీ మనమే ఉండాలి, పెట్టెలు తెలిస్తే అదే మీ బాధ్యత అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.